నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. అందులో ముఖ్యంగా తత్వ వివేకం అయిపోయింది, పంచభూత వివేకమైంది, పంచకోశ వివేకం మాట్లాడుకుంటున్నాం. నిన్న కొంతవరకు చెప్పడం జరిగింది పంచకోశాలంటే ఏంటి అని. ఇక్కడ ఎంతసేపు చెప్పినా అంటే చెప్పింది రిపీటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ చెప్పిన ఎక్స్ప్లెనేషను అంటే అర్థమైంది మళ్ళీ కమ్యూనికేట్ చేయాలన్నా అంత తేలికైన విషయం ఏమీ కాదనిపిస్తుంది. కాకపోతే ఇదేదో మన అవగాహనలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదో మనకు తోచింది మనం మాట్లాడుకోవడం అనమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే ఇప్పుడు సత్, చిత్, ఆనందం ఆ మూడిటి విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. సత్ అంటే ఆయన ఏం చెప్పడం, సత్ అంటే ఉండడం అనేది ఉన్నది. మరి ఈ ఉండడం అనే దానికి ప్రమాణం ఏంటి? ప్రమాణం అంటే ఇప్పుడు ఉండడం అనేది ఎలా తెలుస్తుంది? ఏది ప్రమాణం? ఏది ప్రమాణం అంటే జ్ఞానం అంటాడు, అంతే కదా. దేంతో కనుక్కోవాలి మనం ఉన్నది అని? ప్రమాణం అంటే జ్ఞానం. జ్ఞానం అన్నా, చిత్ అన్నా, కాన్షియస్నెస్ అన్నా ఒకటే. ఈ రెండు కూడా ఒకటే అంటాడు. మళ్ళీ సత్తు చిత్తు తేడా కాదు. ఉన్నది అనేది తెలుస్తున్నది, ఈ రెండు కలిపి ఒకటే. దేనికి ఉన్నది అంటే ఆనందం. ఆనందం అంటే ఈ రెండు ఒకటేనని తెలియడం, అంతే. అల్టిమేట్ ఇంతసేపటికి ఎంత చెప్పినా ఏంది, ఉన్నదంతా ఒకటే. మరి ఈ ఒకటిని విడగొడుతున్నది ఏంటి? విడగొడుతున్నవి ఏంటి? బ్రహ్మాండం అంటుంటాం కదా. బ్రహ్మాండం అంటే ఏంటి? బ్రహ్మాండం అంటే ప్రపంచం. ప్రపంచం బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండాలు అంటుంటారు కదా. అట్లాగే పిండం అంటే ఏంటి? దానికి సంబంధించింది మన జీవత్వం అనమాట. ఈ బ్రహ్మాండాన్ని బ్రహ్మాండాన్ని అంటే కొన్ని గోడలు అనుకుందాం. ఏమేంటి? బ్రహ్మాండాన్ని స్పెసిఫై చేస్తున్న గోడలు ఏంటి? పంచభూతాలు, అంతే కదా. పంచభూతాలు ఉండబట్టే ఒక ప్రపంచం ఉంది అని మనం గ్రహిస్తుంది. అలాగే మనం జీవుళ్ళం అనే పదం ఉన్నాము అంటే ఎలా ఉన్నాము? ఈ పంచకోశాలు మనలో ఉన్నాయి కాబట్టి మనం జీవుళ్ళు అంటున్నాము. బ్రహ్మాండం తెలుసు కదా, ఆకాశము, తర్వాత ఆకాశము, వాయువు, తేజస్సు, నీళ్లు, భూమి, ఇవి 5. వీటిలో ముఖ్యంగా ఏంటి? ఖాళీ అయిన ప్రదేశం ఏంటి? సత్. సత్ అంటే అంటే సత్తు లాంటిదే కదా. అంటే సత్ అంటే ఏంటి? ఉండడం, అది నిర్వికారం, నిశ్చలత్వం, తుది లేదు, మొదలు లేదు, అనాది అన్నాడు. మరి ఆకాశానికి కూడా ఆ లక్షణాలే ఉన్నాయి కదా. ఆకాశానికి కూడా తుది లేదు, మొదలు లేదు. అట్లా అమెరికాలో ఒక ఆకాశం, ఇండియాలో ఒక ఆకాశం, యూరోప్లో ఆకాశం అనేది ఏం లేదు. ఉన్నది ఒకటే ఆకాశం. మరి ఉన్నది ఒకటే ఆకాశం కదా. మరి అలాంటప్పుడు మరి ఈ ఆకాశాన్ని మనము సత్ అనుకోవచ్చు కదా అంటాడు. ఎందుకు అనుకోవటం లేదు అంటే ఆకాశానికి తెలియదు కదా తన సత్ అని. ఉన్నదంతే, ఉండడం తప్ప ఇంకొకటి కాదు ఉన్నది అంటాడు. సరే, అంతవరకు ఇది బ్రహ్మాండం అంటే ప్రపంచము, సృష్టి, వాటికి సంబంధించిన ఈ పంచభూతాల వ్యవహారం అని చెప్తూ ఈ సత్తుని అన్నీ ఉన్నాయి అంటే కారణం ఏంటి? సత్తు ఉండబట్టే ఉన్నాయి. అందుకని సత్తు ఇవన్నీ కూడా విశేషాలే, ఇంక్లూడింగ్ ఆకాశం కూడా విశేషమే, భూమి విశేషమే. ఈ విశేషాల్లో నుంచి సత్తుని వేరు చేసి చూడు, అది వివేకం. సత్తుని వేరు చేసి చూడటం అంటే ఏంటి? ఉన్నది సత్తే, మిగిలినవన్నీ కూడా జస్ట్ సత్తు తగిలించుకున్న విశేషాలు. ఇది ఎవరికి తెలుస్తుంది? చిత్తుకు తెలుస్తుంది అంటాడు. చిత్ అంటే ఎవరు? జ్ఞానం, మన కాన్షియస్నెస్, మన ప్రమాణం చిత్తేను. దాన్నే ఏమన్నాడు అంటే ఇన్ని జరుగుతున్నా ఎవరొకరికి ఇప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏం చెప్తాడు? జలం ఉంది, సముద్రం ఉంది, అలలు ఉన్నాయి, బుద్బుదాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్నది ఏంటి? నీళ్లే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జలంలో నుంచే వచ్చాయి. మరి జలంలో నుంచి వచ్చిందని ప్రమాణం ఏంటి? జలాన్ని ఎవరు నమ్ముతారు? అంటే మనకి తెలుసు కదా. అంటే ఎవరికైతే తెలుసో వాళ్ళు నమ్ముతారు అని తెలుసుకోవటం. ఆ తెలుసుకునే దాన్ని ఏమంటాడు? జ్ఞానం అంటాడు. జ్ఞానం అంటే అల్టిమేట్ మళ్ళీ ఏం వెళ్ళిపోతాడు? నేనున్నానని నాకు తెలుసు, నాదికి సంబంధించినవి నాకు తెలుసు. ఈ నాది అనేవి వచ్చేవి వెళ్ళేవి. అంటే ఏంటి? మనం అక్కడ పంచభూతాలు అన్నాడు కదా, అవి వచ్చేవి వెళ్ళేవి, అవేం పర్మనెంట్ కాదు. అట్లాగే పంచకోశాలు ఉన్నాయి కదా, ఈ పంచకోశాలకు ఆధారంగా మనం మన జన్మ తీసుకున్నాం కదా. ఈ పంచకోశాలు ఏంటి? మొట్టమొదటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వీటికి ఏం చెప్తాడు ఆయన? 3 స్థితులు చెప్తాడు, 3 అవస్థలు చెప్పాడు, 3 శరీరాలు చెప్పాడు. ఎట్లా? అన్నమయ కోశం అంటే ఏంటి? మన స్థూల శరీరం, మన గ్రాస్. ఈ స్థూల శరీరం ఎలా ఉంది? ప్రాణమయ కోశం వల్ల ఉన్నది. అంటే అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం. ఆ తర్వాత ఈ అన్నమయ కోశాన్ని ఏమన్నాము? స్థూల శరీరం అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి? 3 స్థితులు, 3 అవస్థలు అన్నాడు కదా. రెండో శరీరం ఏంటి? సూక్ష్మ శరీరం అన్నాడు. సూక్ష్మ శరీరం అంటే వాళ్ళు ఏమేమి వస్తాయి? ప్రాణమయ కోశం వస్తుంది. ఈ ప్రాణంలో ఏముంది? మనస్సు ఉంది, మనోమయ కోశం వస్తుంది. తర్వాత ఇది ఉన్నది అని ఎవరికి తెలుస్తుంది అంటే విజ్ఞానమయ కోశం, బుద్ధి ఉన్నది, అది ఉన్నది, దానికి తెలుస్తుంది. ఇది ఈ సూక్ష్మ శరీరాన్ని ఈ 3 అన్నాడు. ఏది? ప్రాణమయం,
మనోమయం, విజ్ఞానమయ కోశాలు కలిపి సూక్ష్మ శరీరం అన్నాడు. అంటే సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మన కంటికి ఏం కనపడదు, మన ఆలోచనలు ఉన్నాయి. మనం కనిపెడతామా? కనిపెట్టలేము. కనిపెడతామంటే అవి మేనిఫెస్ట్ కావు, కానీ మనకి తెలుసు. తర్వాత మూడోది శరీరం చెప్పాడు. మూడోది ఏంటి? కారణ శరీరం అని చెప్పాడు. ఈ కారణ శరీరానికి ఏం చెప్పాడు? దానికే ఆనందమయ కోసం అన్నాడు. ఈ కారణ మళ్ళీ ఈ కారణ శరీరం ఏంటి? కారణ శరీరం ఈ మూడు శరీరాలకి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడు. ఎట్లా? స్థూల శరీరం, ఇప్పుడు నేను సోన్సో పేరు, నేను పొద్దున్నే నిద్ర లేచాను, నా స్థూల శరీరం యాక్టివేషన్కి వచ్చేసింది, దాన్ని జాగృత అవస్థ అన్నారు. జాగృత్ అవస్థ అంటే, జాగృత్ అంటే ఏంటి? మనకి తెలిసింది అంతే కదా. నేనున్నాను తెలిసింది, నా ఆకలి తెలిసింది, నేను ఊపిరి తీరుస్తున్నాను తెలిసింది, నా ఆలోచనలు తెలిసాయి, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాకు నిద్రపోయినాను, కళలు వచ్చాయి, అవి సూక్ష్మ శరీరం. అంటే ఏంటి? ప్రాణం నడుస్తుంది, మనస్సు ఉంది, తర్వాత బుద్ధి, ఇవన్నీ కూడా కలిపి సూక్ష్మ శరీరం అన్నాడు. అంటే దాన్ని స్వప్నావస్థ అన్నాడు. తర్వాత ఇంకొక అవస్థ ఏం చెప్తాడు? సుషుప్తి అన్నాడు. సుషుప్తి అంటే ఏంటి? గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రనే ఆనందమయ కోసం అన్నాడు. అంటే ఏంటి? తీవ్రంగా మనకేం తెలియదు, బాగా నిద్రపోతాం. నిద్రపోయి లేచిన తర్వాత అప్పుడు ఎవరైనా నీకు ఎట్లా ఉందమ్మా నిద్ర పట్టిందంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అంటాం. అంటే ఏంటి? ఒక తన్మయ ఆనంద స్థితిలో, ఒక తన్మయత్వంలో, ఒక ఆనందమయంలో ఉన్నామన్నమాట. మరి దాన్ని ఆత్మ అనుకోవచ్చు కదా, దాన్ని పరమాత్మతత్వం అనుకోవచ్చు కదా, దాన్నే సత్ అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. కానీ ఎందుకు అనుకోవడం లేదు? అక్కడ ప్రమాణం లేదు. అంటే నిద్రలో ఏం జరిగింది అని చెప్పటానికి కావలసినటువంటి ప్రమాణం అన్నారా, జ్ఞానం అన్నాడా, సాక్షి అన్నాడా, కాన్షియస్నెస్ అన్నాడా? లేదు. వీటికి ఆయన నిన్న కూడా మాట్లాడుకున్నాం చాలాసేపు. ఈ మూడు దాటిన స్థితిని ఆయన ఏం చెప్పాడు? ప్రత్యేగాత్మ అన్నాడు. ప్రత్యక్ అంటే ఏంటి? ఒక జ్ఞానం అన్నమాట. అంటే ఈ మూడు స్థితులు దాటిన అది ఒక ప్రత్యక్ అయితే ఉంది కానీ ప్రమాణం. బట్ ఈ ఆనందమయ కోసం వరకు ఇదైతే మాత్రం ఆత్మ కాదు. మన జీవత్వాన్ని మనకి గోడల్లాగా ఆపుతున్నది ఏంటి? అక్కడ మనకి సమిష్టిగా ఆపుతున్నది ఏంటి? పంచభూతాలు. అంటే సత్తులో నుంచి విడగొట్టి చూస్తే సత్తే ఉన్నదనుకుంటే పంచభూతాలతో మనకు సంబంధం లేదు. మనం బ్రహ్మాండంలో ఉన్నాము, మనం కూడా మనకి జ్ఞానం ఉంది, తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆపుతున్నది ఏంటి? ఒక 5 గదులు ఆపుతున్నాయి అంటాడు. ఈ 5 గదులు ఏంటి అంటే, ఇప్పుడు ఖాళీలో నుంచే కదా అంతా వచ్చింది. ఈ ఖాళీకి ఇప్పుడు 5 గదులు ఏంటి? గోడలు. ఈ అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఇవన్నీ కూడా గదులు. అంటే ఏంటి? అఖండంగా ఉన్నటువంటి జ్ఞానం కానీ, అఖండంగా ఉన్నటువంటి సత్తు కానీ, ఇది వచ్చేమైపోయింది? చిన్న స్థలంలో పడిపోయిందనమాట. మరి ఇదంతా ఏంటి? అసలు మరి ఇప్పుడు ఏంటి ఈ జ్ఞానం? ఏంటి గోల? ఏంటి? ఇప్పుడు మనం పుట్టాము, ఇంకొక జన్మ ఉందా తెలుసా? ఎవరన్నా వచ్చి నాకు ఈ జన్మ ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారా? తర్వాత ఇదిగో మళ్ళీ ఇంకో జన్మలోకి నేను వస్తున్నానా? ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతున్నారు? ఎందుకు అసలు ఈ పుస్తకాలు చదవడం, ఈ చెప్పటం, ఈ గోలంతా అయింది? ఇదంతా కారణం ఏంటి? ఈ బుద్ధి పనిచేస్తోంది. కానీ ఇప్పుడు మనకున్న లిమిటేషన్స్ ఏంటి? ఏముంది, మళ్ళీ పోతాం కదా, మళ్ళీ వస్తాం కదా అంటారు. ఎవరు చూశారు? ఏం పోతాయి, ఏం వస్తాయి? ఆయన ఇప్పుడు దీంట్లో ఈ మహానుభావుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు. ఇప్పుడు సాకారమే కదా పోతుంది, నిరాకారం ఎక్కడికి పోతుంది? నిరాకారం అంటే ఏంది? సత్తు నిరాకారమే, అది తెలుస్తున్నటువంటి జ్ఞానం నిరాకారమే. అందుకని పోవడం రావడం అంటూ ఏం లేదయ్యా. నువ్వు ఈ మహావాక్యాల మీద నిలబడేడు. మహావాక్యాలేంటి? తత్వమసి, ఆ తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, తర్వాత అదే చెప్పున్నాడు కదా, అహం బ్రహ్మాస్మి, అంటే నేను తప్ప ఇంకొకటి లేదు అనే పాయింట్ మీద నువ్వు నిలబడు, దాన్ని గట్టిగా పట్టుకో. తనకి ఏదో పదం కూడా వాడాడు, అనుకో, గట్టిగా అనుకో. ఏంటి ఇది? ఈ శరీరమే పోతుంది, శరీరానికి సంబంధించింది కాదు, ఇదంతా కూడా పంచకోశాలు తయారు చేసుకున్న గోడల్లో ఉన్నటువంటి ఒక విధానం తప్ప కాదు. దీన్ని దాటినటువంటి జ్ఞానం ఉంది, ఉండబట్టే కదా నువ్వు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు, ఇదంతా చూస్తున్నావు. అందుకని ఈ 5 స్థితులు కనుక దాటితే నువ్వు ఉండేది దాన్ని ఏమంటారు? బ్రహ్మాండ స్థితిలో ఉంటావు. ఆ బ్రహ్మాండ స్థితి కూడా దాటిందంతా ఉండేదంతా చిదాకాశం. ఆ చిదాకాశం ఎవరు? నువ్వేను. నీకే కదా తెలుస్తుంది, ఇంకెవరికి తెలుస్తుంది? తెలియదు. కాబట్టి చిదాకాశం నువ్వేను. తర్వాత ఈ చిదాకాశాన్ని కనుక్కోవాలంటే కారణం ఏంటి అంటే చిద్రూపం అంటాడు. చిద్రూపం అంటే చిత్ సత్తు కలిపిందంతా ఒకటే ఉంది కదా అని తెలుస్తుంది. ఆ తర్వాత ఈ జన్మలు పునర్జన్మలు ఇదంతా కూడా ఏమీ లేదు, ఉన్నదంతా జ్ఞానమే. అప్పుడు జ్ఞానం అయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మనకు వ్యాసుడు ఉన్నాడు, ఆయన మనకు మహానుభావుడు, వ్యాస పూర్ణిమ చేసుకుంటాం కదా. ఈ అష్టాదశ పురాణాలు ఒక 18 ఆయన రాసున్నాడు. ఏంటి? ఈశ్వరుడు అమ్మవారిని పట్టుకొని ఉంటే
మన విష్ణుమూర్తి వచ్చి ఆ శవాన్ని కొడితే ఆ 18 ముక్కలు వెళ్ళి ఇప్పుడు చెప్తున్నారు కదా కొత్త కొత్త టెంపుల్స్ పేర్లని కామాఖ్య అవన్నీ అక్కడొక ముక్క అక్కడొక ముక్క పడితే ఆ శక్తి రూపాలన్నీ పడ్డాయి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఎంతమంది సనాతన ధర్మం అంటే అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ మన ఉపనిషత్తుల్లో ఎక్కడ ఈ శక్తికి సంబంధించిన పీఠాలు అవన్నీ కూడా చెప్పాలి. వాటిని పురాణాలు అన్నారు. ఆ పురాణాలు రాసింది కూడా వ్యాసుడు రాశాడు. అష్టాదశ పురాణాలు రాసింది వ్యాసుడు, భాగవతం రాసింది వ్యాసుడు, భారతం రాసింది వ్యాసుడు. దానికి ఒక మహానుభావుడు చెప్తున్నాడు, భాగవతంలో ఏదో ఒక 12లోనూ 13లోనూ ఒక దాంట్లో వ్యాసుడు రాశాట, ఏమయ్యా అసలు ఇవన్నీ అబద్ధాలు కదా, ఇవన్నీ ఈ అవతారాలు మత్స్యావతారం కుర్మావతారం ఇవన్నీ ఉన్నాయా, మరి ఇవన్నీ రాశావు కూర్చోబెట్టి, తర్వాత ఈ అష్టాదశ పురాణాల విషయాలన్నీ కూడా చెప్పావు, ఇవన్నీ ఉన్నాయా అంటే అప్పుడు వ్యాసుడు రాశాడట. మరి అది ఎవరైనా ఆ మహానుభావులు రాసిన పుస్తకాల్లో చెప్పింది ఎవరైనా కావాలంటే దాని గురించి మరి వెతుక్కుంటే దొరుకుతాయేమో. ఇవన్నీ అబద్ధం, కాకపోతే కనీసం మీకు అబద్ధం చెప్పి చేస్తే నిజానికన్నా మీరు వచ్చి చేస్తారేమో మీ బుద్ధిని ఉపయోగించి అనే పాయింట్తో చెప్పాను, కానీ ఇవన్నీ ఏం కాదు అని అన్నాడు. అంతే కదా, మరి ఉంటే మరి పోయిన వ్యాసుడు రావాలిగా, వచ్చాడా? ఎవరన్నా చూసారా? పోయిన శంకరాచార్య పోయినాడు, వచ్చాడా? ఎవరన్నా చూసారా? ఎంతోమంది మహానుభావులు పోయినారు, వచ్చారు, ఎవరన్నా చూసారా? అంటే ఇందులో చెప్పదలుచుకుంది ఏంటి? పోయేది సాకారం పోతుంది, సాకారం వస్తుంది, నిరాకారమైనటువంటి జ్ఞానం పోవడం రావడం అంటూ ఏమీ లేదు, అది ఆల్రెడీ ఉన్నది. ఆ ఉన్నదాన్ని నువ్వు తెలుసుకో, నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు 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 ప్రాక్టీస్ చేసి నువ్వు విచక్షణతోటి నువ్వు అర్థం చేసుకో, దాన్ని గట్టిగా పట్టుకో. ఏమని గట్టిగా పట్టుకోమంటాడు? ఉన్నదంతా నేను అఖండ జ్ఞానము, నేను ఈ పంచభూతాలకి పంచకోశాలకి లిమిటెడ్ అయినటువంటి దాన్ని కాదు, నేనే జ్ఞానం అంటే దానికి అంటాడు. మరి కనీసం చచ్చిపోయేటప్పుడన్నా నీకు ఈ విషయం గుర్తుకొస్తుందా అంటాడు. నువ్వు గట్టిగా పట్టుకుంటే అదే స్థితిలో ఉంటావు. లేదనుకో నేను జీవుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను చచ్చిపోయినాను, నాకు జబ్బులు వచ్చాయి, నన్ను కోడళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కూతుళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అది ఇది నా ఆస్తులన్నీ పోయినైనా ఏడుస్తూ మళ్ళీ పోతావో వస్తావో నీకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఏడుస్తున్నట్టు తెలుస్తోందిగా. వర్తమానంలోనే ఉండమని చెప్తున్నాడు కదా, వర్తమానంలో నువ్వు ఏడుస్తూ బతుకుతున్నావు అంటే అర్థం ఏంటి? తెలియదు. అందుకని ఏంటి, నేను జీవుణ్ణి కాదు, నేను రాను, పోయేది పోతే శరీరం పోతుంది, వస్తే పోతుంది, నాకేం సంబంధం లేదు, నేను అఖండ జ్ఞానం అనేటువంటి స్థితిని గట్టిగా పట్టుకో. అదే మహావాక్యాలు చెప్పున్నారు, ఆ మహావాక్యాలను గట్టిగా పట్టుకోమని వ్యాసుడు, మన శంకరాచార్య గారు, తర్వాత ఆయన శిష్యుడు సురేంద్రాచారి, తర్వాత ఆయన గురువు గారులైనటువంటి ఎవరు వాళ్ళు మాండూకోపన్యాసం రాసినటువంటి గౌడపాదాచార్యులు గారు వాళ్ళు కానీ అందరూ చెప్పారు. అల్టిమేట్ ఏంటి, నీ బలహీనతలో నుంచి బయటపడు. అక్కడికి వస్తే ఏదో వస్తుంది, ఇక్కడికి పోతే ఏమొస్తుంది, వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారని ఎక్కడా మన ఉపనిషత్తుల్లో చెప్పలా. అంతా నువ్వే, యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నువ్వు ఎప్పుడైతే నేనే పరమాత్మ తత్వాన్ని నమ్మావో ఈ చిన్న చిన్న విషయాలన్నిటికీ నువ్వు విలువివ్వవు, నువ్వు భయపడవు. బేస్ ఏంది అన్నిటికీ మూలం. మనం ఎందుకు అన్నిటికీ అది ఇది అడగాలనేంటి? ఉన్న స్థితి పోతుందేమో అని భయం, కొత్త స్థితి ఏదైనా సంపాదించుకుందామని కోరిక. ఈ రెండు వదిలిపెట్టేస్తే నీకు ఏ భయం అవసరం లేదు అనేటువంటి నమ్మకాన్ని ఈ అద్వైత వేదాంతం మనకి కలగజేసింది. అందుకనే చెప్తాడు, అద్వైత వేదాంతం మీద ఇంట్రెస్ట్ రావాలంటే మనం చేసిన పూర్వజన్మ పాపాలు పుణ్యాలు, మనం చేసిన గొప్పతనాల వల్ల రాదు, కేవలం ఒక్క డివైన్ గ్రేస్ ఉంటే తప్ప అద్వైత జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అంత ఈజీగా కలగదు. అలా కలగడం అనేది అది ఆ డివైన్ గ్రేస్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఎప్పుడైతే ఆ గ్రేస్ ఉంటుందో ముఖ్యంగా పోయేదేంటి, భయం పోతుంది, కోరిక పోతుంది. నేను పుడతానేమో, నేను చచ్చిపోతానేమో, నాకు జబ్బులు వస్తాయో, ఇటువంటివన్నీ ఏమీ ఉండవు. ఇక్కడ పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు, తెచ్చేది లేదు, తీసుకెళ్ళేది లేదు. ఎక్కడికో పోతే ఏదో వస్తుంది, ఎక్కడికో పోతే ఏదో పోతుంది, ఇవన్నీ ఏమీ లేదు. ఈ భూమి మీద లైఫ్ రిలాక్సేషన్, వర్తమానంలో ఉండి హాయిగా నేనే భగవతత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు అని ఏ పని చేసినా భగవతత్వ నమ్మకం మనసులో పెట్టుకొని ఆ భగవతత్వాన్ని ప్రాసెస్ చేస్తూ ఉండడమే అదే జ్ఞానము. ఈ జ్ఞానం అనేది ఎక్కడికి పోదు రాదు. అందుకని ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఉన్నదంతా నువ్వే అనేటువంటి విషయం తెలుస్తుంది అని రేపేం మాట్లాడుకుంటారో రేపు మాట్లాడుకుందాం. నమస్తే.